Hey, welcome back to channel. Today in this After Effects tutorial, we will create this beautiful photo slideshow. Let's open After Effects. I am using latest version, that is After Effects 2024. ఇక్కడ మనం ఒక 25 seconds or 30 seconds డ్యూరేషన్ తో ఒక అట్లీస్ట్ 5 ఫోటోస్ యానిమేట్ చేద్దాం, లైక్ ఫోటో స్లైడ్ షో లాగా. సో దానికోసం మీరు ఫస్ట్ కంట్రోల్ N క్లిక్ చేసి ఇక్కడ స్లైడ్ షో అని కంపోజిషన్ కి రీనేమ్ చేసుకుని ప్రీసెట్ వచ్చేసి ఫుల్ HD లో ఉంచండి, నో ఇష్యూ. అండ్ 10 seconds ఉన్న డ్యూరేషన్ ని 25 seconds or 30 seconds పర్లేదు, ఎంత ఇచ్చినా పర్లేదు, 25 seconds ఇస్తున్నాను. అంటే మీరు తీసుకున్న ఇప్పుడు కంపోజిషన్ 25 seconds డ్యూరేషన్ ఉంది. సో మనం ఈచ్ ఫోటో ఒక 5 seconds కి ఒక ఫోటో వచ్చేటట్టు, స్క్రీన్ మీదకి వచ్చేటట్టు మనం యానిమేట్ చేసుకోవాలి కాబట్టి 25 seconds కి సరిపోతుంది. ఫస్ట్ మనం కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాం. ఈ 10 ఫొటోస్ అయితే ఉన్నాయి అండ్ ఒక లైట్ లీక్స్ అవుతుంది నా దగ్గర. ఇది ఎక్కడ మనం లాస్ట్ లో చూద్దాం. సో ఈ 10 ఫొటోస్, ఓకే, ఈ 10 ఫొటోస్ నేను ఫ్రీ వెబ్సైట్ ఉంది, pexels.com అని చెప్పి ఉంటుంది, అందులో మనం కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ ఇవన్నీ. సో ఇందులో ఈ 10 ఫొటోస్ లో మనం ఒక 5 ఫొటోస్ ని మెయిన్ సబ్జెక్ట్ గా తీసుకుందాం అండ్ ఒక 2 ఫొటోస్ ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ గా తీసుకుందాం. ఏదైనా పర్లేదు, అన్ని వర్టికల్ పోర్ట్రైట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వర్టికల్ గానే ఉన్నాయి ఫొటోస్, బట్ మనకు కొన్ని ఆరిజినల్ గా కూడా కావాలి. సో ఇందులో మనకి ఏదన్నా ఒక 2 ఫొటోస్ ని బ్యాక్గ్రౌండ్ గా తీసుకుందాం. సో ఈ 2 ఫొటోస్ అంటే నేను ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను, ఇది డ్రాగ్ చేశాను మన టైం లైన్ లోకి. మనం తీసుకున్న ఫుల్ HD కంపోజిషన్ కి అండ్ ఇప్పుడు మనం తీసుకున్న ఫోటోకి మిస్ మ్యాచ్ ఉంది, అంటే మనకు కరెక్ట్ గా కంపోజిషన్ కి ఫిట్ అవ్వలేదు. మీరు దీన్ని ఏం చేయొచ్చు అంటే స్కేల్ డౌన్ చేసుకోవచ్చు, బట్ రైట్ క్లిక్ ఇచ్చి ఫోటో మీద ట్రాన్స్ఫార్మ్ ఫిట్ టు కాంప్, Ctrl+Alt+F క్లిక్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా మనకి ఇలా కాంపోజిషన్ కి ఫిట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు తీసుకున్న వర్టికల్ ఫోటో కాబట్టి, మనం తీసుకున్న కంపోజిషన్ హారిజాంటల్ కాబట్టి ఇలా స్ట్రెచ్ అవుట్ అయిపోయింది అనమాట ఇది. సో దానికోసం మీరు ఇక్కడ ఇదే స్కేల్ డౌన్ మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు హారిజాంటల్ ఫోటో అయితే మాత్రం తీసుకోవచ్చు ఇలా, ఓకే, నో ఇష్యూ. అంటే మీకు ఎగ్జాక్ట్ గా స్క్రీన్ మీద సరిపోయేటట్టు తీసుకుని, సో ఇలా మనకి స్క్రీన్ కి ఫిట్ అయ్యేటట్టు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న ఫోటోని ప్రీ కంపోజ్ చేయండి. అది BG1 అంటే బ్యాక్గ్రౌండ్ 1 అని పెట్టు. ఓకే, సో ఈ BG1 కి ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి టింట్ తీసుకోండి. టింట్ ఆప్షన్ తీసుకుని మీరు ఇట్లా డ్రాగ్ చేసి ఫోటో మీదకి డ్రాగ్ చేయండి. ఏమవుతుందంటే మనకు అది ఒక బ్లాక్ అండ్ వైట్ లోకి వస్తుంది. దీన్ని ఇంకెలా వదిలేద్దాం. లాస్ట్ లో ఫైనల్ ఏమైనా కావాలంటే ట్విస్ట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకొంచెం కలర్స్ వేరే కలర్స్ లోకి మార్చాలనుకుంటే ఈ బ్లాక్ కలర్ ని తీసేసి ఇలా మీరు ఏ కలర్ ఇస్తే మీరు ఆ కలర్ లోకి అది ఒక షేడింగ్ అనేది వస్తుంది. నాకు బ్లాక్ అండ్ వైట్ సరిపోతుంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్ లో వదిలేస్తాం. సో ఇది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు 3D ఎనాబుల్ చేయండి. ఈ కంపోజిషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ 3D ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు తీసుకున్న కంపోజిషన్ 3D ఒకవేళ మీకు ఈ 3D ఆప్షన్ కనబడకపోతే కింద ఈ 4లో ఫస్ట్ది ఎనాబుల్ చేయండి. ఓకే, ఎనాబుల్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు ఈ 3D అయినప్పుడు ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇది మనకి ఫ్రంట్ ఉందన్నమాట, అంటే కరెక్ట్ గా స్క్రీన్ కి ఫిట్ అయి ఉంది కదా. ఎప్పుడైతే మీరు దీని పొజిషన్ ప్రాపర్టీలో వెళ్తే ఈ కంపోజిషన్ సెలెక్ట్ చేసి కీబోర్డ్ లో P ప్రెస్ చేయండి, మీకు ఈ పొజిషన్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇందులో లాస్ట్ లో ఉన్న 0 ఉంది చూసారా, ఈ 0ని మనం పెంచితే, అంటే ఆ 0 వాల్యూని పెంచితే ఇది వెనక్కి వెళ్తుంది. ఓకే, వెనక్కి వెళ్తుంది అంటే ఒక 1500 ఇస్తున్నాను. మాన్యువల్ గా ఏం అవసరం లేదు, మీకు ఎంత కావాలంటే అంత డ్రాగ్ చేసుకోవచ్చు, బట్ 1500 అంటే ఒక చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఫోటో అయితే వెనక్కి వెళ్ళింది, కాకపోతే మనకి ఈ బ్యాక్ సైడ్ లో ఇది ఏమైంది, మనకి గ్యాప్స్ కనపడుతున్నాయి. ఓకే, ఆ గ్యాప్స్ ఫిల్ చేయడానికి ఏం చేస్తారంటే స్కేల్ తీసుకోండి. ఇదే కంపోజిషన్ సెలెక్ట్ చేసి S నొక్కండి. S ప్రెస్ చేస్తే స్కేల్ వస్తుంది. ఈ స్కేల్ ని మనం ఇప్పుడు ఎంత 150 ఇద్దాం అండ్ దీన్ని కొంచెం పైకి పెడదాం, కొంచెం పక్కకు జరుపుదాం. ఒకసారి మీరు జూమ్ అవుట్ చేసి చూడండి. మనం తీసుకున్న కంపోజిషన్ ఇలా వర్టికల్ గా ఉన్నా సరే ఒక పక్కకి, లేదంటే ఇలా, అంటే మనకు ఫేస్ కనబడాలి స్క్రీన్ మీద. ఇలా అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా లేదంటే తర్వాత అడ్జస్ట్మెంట్లు చేద్దాం. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం సరిపెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదో ఒకటి కంపోజిషన్ ఒకటి డ్రాగ్ చేసుకోండి. ఏదో ఒక ఫోటోని తీసుకోండి. ఫస్ట్ ఫోటో నేను ఇది తీసుకోండి. ఈ ఫోటో తీసుకున్నాను. సో ఇదేంటంటే ఇప్పుడు ఈ ఫోటోని ఇలాగే ఉంచేద్దాం. మనం ఒక్కసారి దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ప్రీ కంపోజ్ చేయండి. దీనికి ఫోటో 1 అని ఇది ఒక కంపోజిషన్ అయింది. ఈ కంపోజిషన్ ఓపెన్ చేయండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వితౌట్ సెలెక్టింగ్ ఎనీథింగ్, ఏం సెలెక్ట్ చేయకుండా ఒకసారి రెక్టాంగిల్ టూల్ తీసుకుని ఇక్కడ ఫిల్ ఆప్షన్ లో బ్లాక్ కలర్ తీసుకోండి. ఒకవేళ లేకపోతే బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి తీసుకోండి. ఇక్కడ స్ట్రోక్
స్ట్రోక్ కనుక మీకు ఎనాబుల్ అయి ఉంటే ఈ స్ట్రోక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ డిజాబుల్ తీసుకుంటే ఆ స్ట్రోక్ అనేది డిజాబుల్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోటోని కార్నర్స్ లో ఈ షేప్ అని చూసారా, ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఈ ప్లస్ ని కార్నర్ లో పెట్టండి. అలాగే కింద కార్నర్ లో అంటే ఈక్వల్ గా 4 సైడ్స్ మనకి ఈక్వల్ గా వచ్చేటట్టు ఇలా ఒకటి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇందులో ఈ షేప్ లేయర్ సెలెక్ట్ చేసి అందులో రెక్టాంగిల్ అని ఉంటుంది, కంటెంట్ లో రెక్టాంగిల్ అని ఉంటుంది, దాని కింద మళ్ళీ రెక్టాంగిల్ పాత్ అని ఉంటుంది, అందులో రౌండ్నెస్ ఉంది చూసారా, ఆ రౌండ్నెస్ పెంచండి. డైరెక్ట్ గా 300 ఇచ్చేయండి. 300 ఇస్తే ఒకసారి చూడండి ఈ రౌండ్నెస్ వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మినిమైజ్ చేసేసి ఈ ఫోటోను చూసారా, ఈ ఫోటోని రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ప్రీ కంపోజ్ చేయండి. ప్రీ కంపోజ్ చేసి సపోజ్ పిక్ 1 అంటే ఇంతటి ఫోటో 1 అని పెట్టాము, బట్ దానికి ఫోటో ఎఫెక్ట్ అని పెట్టింటే బాగుండేది. సో ఫోటో 1 లో పిక్ 1 ఇది పెట్టి మనం ప్రీ కంపోజ్ చేసాం. పిక్ 1 అనే కంపోజిషన్ కి ట్రాక్ మేట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఒకవేళ అది లేకపోతే మీరు దీన్ని కింద సెకండ్ ఆప్షన్ లో సెలెక్ట్ చేయండి. కింద 3D చెప్పినట్టు ఇక్కడ షేప్ 1 కి ఇవ్వండి. ఇస్తే ఏమైందంటే ఆ తీసుకున్న షేప్ లోకి 1 అనేది విజిబుల్ అవుతుంది. ఓకేనా, సో ఇదంతా బాగానే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ సాలిడ్, ఒక సాలిడ్ తీసుకుని దీన్ని వైట్ కలర్ తీసుకోండి. సాలిడ్ తీసుకుని క్లిక్ ఓకే, అది కింద పెట్టండి, అన్నిటికంటే కింద పెట్టండి. ఇప్పుడు ఎలా ఉంది, లుక్ ఎలా ఉందో చూడండి. ఒక ఫోటో ప్రింట్ తీసిన ఫోటో లాగా ఉంది కదా, సో సరిపోతుంది మనకి, ఇది సరిపోతుంది. ఒకసారి దీన్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఈ ఫోటో దగ్గరికి రండి. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ఈ ఫోటో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద ఈ ఫోటో వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా 3D చేయండి. 3D చేసి దీని యొక్క పొజిషన్ వాల్యూ చూడండి, ట్రాన్స్ఫార్మ్ లో స్కేల్ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ ను పెంచండి. ఎంత ఇది ఒక 1300 పెంచండి. 1300 పెట్టి దీని యొక్క స్కేల్ ని డౌన్ చేయండి. ఇంత అంటే స్క్రీన్ మీదకి ఫిట్ అయ్యడానికి. ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు ఫోటో 1 అనే కంపోజిషన్ ఉంది కదా, ఇలాంటివి ఒక 5 క్రియేట్ చేయండి. సేమ్ ప్రాసెస్, బట్ చేంజ్ ఎక్కడంటే ఇప్పుడు మనం వర్టికల్ ఫోటోని తీసుకున్నాం కదా, అలాగే మనం నెక్స్ట్ ఒక 5లో ఒక 2 ఆర్ 3 హారిజెంటల్ కూడా తీసుకుందాం. అంటే ఏం లేదు, ఇంకో ఫోటోని ట్రాక్ చేద్దాం. లేదనుకుంటే ప్రాజెక్ట్ ప్యానెల్లో ఇప్పుడు అంటే మీకు బాగా ఎక్స్పీరియన్స్ లేకపోతే మళ్ళీ ఇప్పుడు నేను చేసిన స్టెప్స్ నే ఫోటో 1కి చేసాం కదా, ఒకసారి మనం ఫోటో తీసుకుని దీని బ్యాగ్ ఇలా మళ్ళీ చేసుకోవచ్చు. రిపీటెడ్ గా ఒక 5 సార్లు చేయొచ్చు, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇంకా ఈజీగా కావాలనుకుంటే ఇక్కడ ఈ ఫోటో 1 అని ఉంది చూసారా, ఈ ఫోటో 1 అని మనం కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు కొంచెం కాంప్లికేటెడ్. అంటే ఏంటంటే ఫోటో 1 మనం కాపీ చేసి పేస్ట్ చేస్తే ఫోటో 2 అవుతుంది, బట్ అందులో పిక్ 1 అలాగే ఉండిపోతుంది. ఓకేనా, అంటే మనం పిక్ 2 క్రియేట్ చేయాలి. సో దానికంటే కూడా ఇది మనం మాన్యువల్ గా చేసుకోవడం ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడప్పుడు మనకి హారిజెంటల్ కూడా ఉంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక న్యూ కంపోజిషన్ క్రియేట్ చేస్తున్నాను. దానికి ఫోటో 2 అని పెడుతున్నాను. దాంట్లోకి మనకి ఒక ఫోటో డ్రాగ్ చేద్దాం. ఈ ఫోటోనే డ్రాగ్ చేద్దాం. ఎగ్జాక్ట్ గా మనకి సరిపోయినంత ఇలా తీసుకుందాం. సేమ్ ఇందాక చేసినట్టు ఒక మాస్క్ తీసుకుందాం. దీని రౌండ్నెస్ 300 ఇద్దాం. సో 300 అంటే మనకి హారిజాంటల్ మీద ఇది ఎక్కువ అయిపోయింది కదా, సో ఇంత ఇద్దాం సరిపోతుంది. అంటే 80 ఇవ్వచ్చు. ఓకే, 80 ఇచ్చేసి దీన్ని మనం మళ్ళీ ప్రీ కంపోజ్ చేసుకుని పిక్ 2 ఇచ్చేసి దీనికి ట్రాక్ మేట్ లో షేప్ లేయర్ ఇచ్చి దీని బ్యాక్గ్రౌండ్ లో సేమ్ సాలిడ్ వైట్ కలర్ ఇద్దాం. చూసారా, ఓకే ఇప్పుడు అర్థమైంది కదా. అంటే వెర్టికల్ ఎలా చేయాలి, హారిజాంటల్ ఎలా చేయాలి, సేమ్ ప్రాసెస్, బట్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో 2ని నేను మళ్ళీ డ్రాగ్ చేస్తున్నాను. సేమ్ 3D చేశాను, అది కూడా 3D చేసి దాని యొక్క పొజిషన్ తీసుకుని సేమ్ జెడ్ వాల్యూని దీంట్లో వెనక్కి పెడు, బట్ XYని కూడా మూవ్ చేస్తున్నాను. ఈసారి నేను పైకి పెట్టేస్తున్నాను ఈ ఫోటో. మీకు ఇలా ఈ వీటితో ఇట్లా వాల్యూస్ చేంజ్ చేయడం కష్టంగా ఉంటే ఇక్కడ ఇది ఉంది కదా, గిస్బోస్ అంటారు కదా, ఇలా డ్రాగ్ చేసుకుని అవుట్ ఆఫ్ కాంపోజిషన్ అంటే ఇది సెలెక్ట్ అయ్యి చూసారా, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో సేమ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఎక్కడో చోట ఇట్లా పెట్టేయండి, ఒక చోట ఇలా పెట్టేయండి పక్కకి. ఓకేనా, తర్వాత మనం మార్చుకుందాం కావాలనుకుంటే. అలాగే రిమైనింగ్ కూడా నేను చేస్తాను. మొత్తం ఇంకో 5 మనం క్రియేట్ చేద్దాం. ఓకే, 5 ఫొటోస్ అయితే రెడీ అయినాయి. ఒకటి హారిజాంటల్ అండ్ ఒకటి వెర్టికల్, అలా ఒక 5 ఫొటోస్ రెడీ చేశాను. అండ్ అవన్నీ టర్న్ ఆఫ్ చేశాను. విజిబిలిటీ ఇవి చూడండి, ఇవన్నీ టర్న్ ఆన్ చేశాను ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది చూసారా, ఇదన్నీ ఆఫ్ చేసేస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది చూసారా, సో ఇలాంటి ఇమేజే మీరు ఇంకోటి క్రియేట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. సో దానికోసం నేను ఇంకో ఫోటోని ఇలా డ్రాగ్ చేస్తున్నాను. దాన్ని ప్రీ కంపోజ్ చేస్తాను. BG2
దీన్ని BG1 మీద పెడుతున్నాను. పెట్టి ఒకసారి ఓపెన్ చేసి ఇది వర్టికల్ గా ఉంది కదా, మనకి ఇది హారిజాంటల్ గా చేద్దాం. కంపోజిషన్ సెట్టింగ్స్ లో వెళ్ళి దీంట్లో ఈ ఫుల్ హెచ్డి ఇది తీసుకుని ఒక్కసారి ఫేస్ కనపడేటట్టు మనం దీన్ని రీసైజ్ చేసుకుందాం. ఓకే, ఇలా సరిపోతుంది. సో దీన్ని క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇది 3Dలో పెడదాం. 3Dలో పెట్టి దీన్ని ఎక్కడంటే ఒక 10 సెకండ్స్ ఆర్ 20 సెకండ్స్ దగ్గరకు తీసుకెళ్ళి సేమ్ ఇప్పుడు ఇది పొజిషన్ సెలెక్ట్ చేసి చూడండి. ఇది ఎంత ఉంది? 1500 ఉంది కదా 3Dలో బ్యాక్గ్రౌండ్ 1500. ఇక్కడ తీసుకెళ్ళిపోయి సేమ్ స్కేల్ 150 ఉంది కదా 150. అంటే ఏం లేదు, దీనికి దానికి ఈక్వల్గా ఇలా తీసుకెళ్ళిపోయి ఇలా పెడదాం. ఎక్కడన్నా ఒక ప్లేస్ లో దీన్ని ఇలా సెట్ చేద్దాం. చేసి ఇక్కడ ఈ కింద బ్యాక్గ్రౌండ్ ఉంది చూసారా, ఈ కిందది సెలెక్ట్ చేసి దాని యొక్క ఒపాసిటీ సెలెక్ట్ చేయండి. కీ ఫ్రేమ్ దాంట్లో ఒపాసిటీ 100 ఉంది కదా, దాన్ని 0 చేసేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేయండి అంతే. ఇంకొంచెం అక్కడ పక్కకి పెట్టేసి ఒక 2-3 సెకండ్స్ తర్వాత దాన్ని 0 చేసేయండి. ఎందుకు అంటే మీకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థం అవుతుంది. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ 5 ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఈ 5 ఫొటోస్ని నేను ఆన్ చేస్తున్నాను. మీకు చూడండి ఒకసారి అన్ని టర్న్ ఆన్ చేసేస్తా విజిబిలిటీ. సో ఫస్ట్ ఫోటో చూడండి, మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసినా ఇక్కడ కనబడుతుంది. మీకు కొంచెం అర్థం అవడానికి ఒక్కొక్క ఫోటో లేబుల్ కలర్ మీరు మార్చుకోవచ్చు. ఒక్కొక్క లేబుల్కి ఒక్కొక్క కలర్ ఇవ్వండి. పింక్, ఎల్లో, ఫోటో 5కి రెడ్. ఓకేనా, ఇవన్నీ లేబుల్ కలర్స్. ఇప్పుడు నేను ఫోటో 1 సెలెక్ట్ చేసా, అది ఈ కలర్ లో ఉంది చూసారా, ఇది ఫోటో 1. ఓకేనా, రిమైనింగ్ నేను ఆఫ్ చేస్తున్నాను మీకు కనబడతాయి. ఇప్పుడు ఇది ఫోటో 1 ఎగ్జాక్ట్ గా మనకి సెంటర్ లో ఉంది ఇది. ఓకేనా, సో ఇది ఓకే, ఇది ఇక్కడ ఉండొచ్చు. నెక్స్ట్ ఫోటో 2 ఆన్ చేస్తున్నా. ఇది ఎక్కడ ఉందంటే ఇక్కడ టాప్ లో పెట్టాం. దాని బ్యాక్గ్రౌండ్ ఏముంది? BG1 ఉంది, నో ఇష్యూ. ఓకే, ఫోటో 3 ఇది ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంది, ఎందుకంటే అది అప్పటికి మనం ఏం చేయలేదు కాబట్టి. దాని యొక్క పొజిషన్ తీసుకోండి, క్లిక్ చేసి ఒక్కసారి దాన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టండి. బ్యాక్గ్రౌండ్ లో పంపించండి. ఇలా పెట్టేసి ఎక్కడో చోట దానికి మనం ఇలా పెట్టండి. దాని యొక్క స్కేల్ డౌన్ చేయండి, కొంచెం స్కేల్ ఇలా ప్రెస్ చేయండి. ఎక్కడో చోట ఇలా పెట్టండి. అంటే ఏంటంటే ఉన్న ఈ 5 ఫోటోల్ని నేను ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న BG1 లేదంటే BG2 ఇది ఉంది కదా, ఇలాంటి చోట్ల నేనేం చేస్తున్నానంటే అవి ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్, ఇది కూడా ఒక బ్యాక్గ్రౌండ్ మనకి BG2 కదా ఇది. దాని యొక్క పొజిషన్ నేను ఇలా పెడుతున్నాను అనుకోండి ఒక చోట. ఇలా పెట్టాను అనుకోండి. అంటే ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న BG1 చూసారా, ఇది అయిపోయే టైంకి అది కనబడుతుంది మనకి. ఓకేనా, అంటే ఏం లేదు, జస్ట్ ఒక 2 ఫోటోల్ని ఓవర్లాప్ గా చేసి పెట్టాం మనం. సో ఈ 5 ఫోటోల్ని ఈవెన్ మనం ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవన్నిటిని 3D ఎనాబుల్ చేసుకోండి. 4, 5 కదా మనకు కావాల్సింది. వాటికి పొజిషన్ క్లిక్ చేయండి, దాన్ని వెనక పెట్టండి స్క్రీన్ మీద. ఓకే, వెనక పెట్టి ఒక్కొక్క దాన్ని మనం ఇట్లా పక్కకు పెడదాం. నేను ఈ గెజ్బోస్ ని ఇలా పట్టుకుని ఇలా పెడుతున్నాను. అండ్ 5వ ఫోటో ఉంది చూసారా, 5వ ఫోటోను కూడా ఇలా. అండ్ 3వ ఫోటో ఎక్కడ ఉంది చూసారా, ఇలా. అండ్ 2వ ఫోటో, 4వ ఫోటో, 5వ ఫోటో. ఈ 5వ ఫోటో ఎందుకని మనకు అంత వచ్చింది అంటే దీని యొక్క స్కేల్ మనం ఏం చేయలేదు, దాన్ని స్కేల్ తగ్గించి. ఓకేనా, సరిపోదు స్కేలు. సరే, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి BG2 ఉంది కదా, BG1కి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ టింట్ ఇచ్చాను చూసారా, అదే సేమ్ BG2కి ఇద్దాం. మనం మళ్ళీ అవసరం లేదు. ఒకసారి మీ BG1 ఓపెన్ చేసి టింట్ని సెలెక్ట్ చేసి కాపీ కొట్టి అండ్ BG2 సెలెక్ట్ చేసి FX కంట్రోల్ ప్యానల్ లో పేస్ట్ కొడితే మీకు అది బ్లాక్ అండ్ వైట్ లో అది సేమ్ ఎఫెక్ట్ అనేది దానికి వచ్చేస్తుంది. అంటే ఇది ఫైనల్ లో కంపోజిషన్ కాదనుకోండి, మనకి యానిమేషన్ చేసేటప్పుడు మనకు కొంచెం ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి తగ్గట్టు మనం మాడిఫై చేసుకుందాం. కానీ ఇంకా బ్యూటిఫుల్ గా అంటే ఇంకో 5 ఫొటోస్ యాడ్ చేసేస్తే స్క్రీన్ అంతా మనకి ఇంకా బాగుంటుంది. బట్ లెంత్ పెరిగిపోతుంది ట్యూటోరియల్ కి, వీటితోనే సరిపోద్ది మనకి. ఓకే, ఫస్ట్ ఒక కెమెరా క్రియేట్ చేయండి. టైమ్ లైన్ లో ఒక కెమెరా క్రియేట్ చేయండి. ఓకే, ఇలా ఒకసారి మీకు జూమ్ లో పెడుతున్నా చూడండి. సో ఫస్ట్ ఈ కెమెరాలో మనం యానిమేట్ ఏం చేయొద్దు, బట్ ఈ కెమెరాలో ఉన్న డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంది చూసారా, ఇది మనం తర్వాత యానిమేట్ చేద్దాం. అది తర్వాత మనం ఫోకస్ లో తీసుకొద్దాం. దానికంటే ముందు మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఒక నల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయండి. నల్ ఆబ్జెక్ట్ ఇచ్చి ఈ కెమెరా పేరెంట్ ని నల్ కి ఇవ్వండి. ఇచ్చి ఈ 25 సెకండ్స్ ఉన్నది మనం ఒక 5 సెకండ్స్ కి దీన్ని పరిమితం చేయండి. అంటే మనం 5 సెకండ్స్ ఉంటే సరిపోతుంది కదా ఒక్కొక్క యానిమేషన్. ఓకే, ఇది 5 సెకండ్స్ కి ఇచ్చాం. సో ఇప్పుడు ఈ నల్ ఆబ్జెక్ట్ ని ఒకసారి డ్రాప్ డౌన్ చేయండి ట్రాన్స్ఫార్మ్ లో. దీని యొక్క పొజిషన్ అండ్ జెడ్ రొటేషన్. ఓకేనా, అంటే దీన్ని 3D చేయండి. దీని ఫస్ట్ దీన్ని కూడా నల్లను కూడా 3D చేసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు పొజిషన్ చూడండి, దీని పొజిషన్ అండ్ జెడ్ రొటేషన్ అనేది ఇప్పుడు చేంజ్ చేసుకుందాం. సో పొజిషన్ కి వచ్చేటప్పటికి దీని యొక్క జెడ్ వాల్యూ మాత్రమే చేంజ్ చేద్దాం. దట్ ఈస్ అంటే ఇలాంటి జూమ్ ఉంటుంది మనకి, ఇలా ఇద్దాం వెనక్కి, అంటే జూమ్ బాగా ఇంత. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇంత పెట్టి కర్సర్ని 0 దగ్గర పెట్టేయండి. పెట్టి
పొజిషన్ కి కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి, జెడ్ రొటేషన్ కి కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేయండి. జెడ్ రొటేషన్ ఒక 10 ఇస్తున్నాను, కీ ఫ్రేమ్ యాడ్ చేశాం కదా, పొజిషన్ కి యాడ్ చేశాం కదా. సో ఇప్పుడు పొజిషన్ కొంచెం జూమ్ ఇన్ చేద్దాం, ఎందుకంటే కార్నర్స్ లో మనకి అది కనబడుతుంది గ్యాప్స్, ఇలా పెడదాం. ఓకే, ఇప్పుడు 5 seconds కి వచ్చేటప్పటికి లాస్ట్ 5 seconds పెట్టేసి దీని యొక్క పొజిషన్ ని మెల్లగా మనకి స్క్రీన్ మీద ఇలా 0 పెట్టేసి జెడ్ రొటేషన్ మళ్ళీ 0. ఓకే, లేదంటే 0 పెట్టేయండి, 0 పెట్టి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి ఏం జరిగిందో, ప్లే చేసి చూడండి. అలా మనకి ఈ ఫోటోకి యానిమేట్ అవుతుంది. ఇంకా ట్వీక్స్ చేద్దాం, బట్ దానికంటే ముందు మనం ఒక కెమెరా యానిమేషన్ అయితే మనం డైరెక్ట్ గా ఇచ్చేసుకో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, అంటే ఫర్ సెకండ్ ఫోటో నల్ ఆబ్జెక్ట్. ఇది కూడా మనకి ఎంత వచ్చింది, 25 seconds డ్యూరేషన్ వచ్చింది, బట్ మనకు 5 seconds చాలు. దీన్ని 5 seconds కి మనం ఇలా కుదించుకుని దీని ఎగ్జాక్ట్ గా ఇది అయిపోయే టైంకి 5 seconds స్టార్ట్ అయ్యేటట్టు పెడదాం. అండ్ దీని యొక్క కంట్రోల్ దీనికి ఇద్దాం, అర్థమైందా? కెమెరా కంట్రోల్ నల్ 1 కి ఇచ్చాం, నల్ 1 కంట్రోల్ నల్ 2 కి ఇచ్చాం, నెక్స్ట్ నల్ 3 కంట్రోల్ నల్ 2 కి, అలా ఇచ్చుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు దీన్ని సేమ్ పొజిషన్, ఇది 3D చేయాలి, మర్చిపోవద్దు. ఇది 3D చేసేసి మళ్ళీ సేమ్ దాని యొక్క పొజిషన్ కూడా మార్చాలి. ఓకే, ఫస్ట్ పొజిషన్ ఇద్దాం. ఓకే, నెక్స్ట్ జెడ్ రొటేషన్ ఇద్దాం. సారీ, ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టేసి పొజిషన్ కీ ఫ్రేమ్ ఇవ్వండి, జెడ్ రొటేషన్ కి కీ ఫ్రేమ్ ఇవ్వండి. సో ఇచ్చేసి దీని యొక్క లాస్ట్ 10 seconds దగ్గరికి వెళ్ళండి. ఒక్కసారి దీన్ని జూమ్ అవుట్ చేయొచ్చు, చూడండి. ఓకే, ఈ పక్కకి జూమ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి అంటే రెండో ఫోటో ఎక్కడ ఉందంటే ఇది మన రెండో ఫోటో, అక్కడికి వెళ్ళాలి. ఓకేనా, కేర్ఫుల్ గా చూడండి. పొజిషన్ ని నేను అప్ అండ్ డౌన్ చేస్తున్నా, ఇలా అంటే XY ఉంది కదా, దీన్ని ఇలా మనం అంటే తొందరగా రాదు మీకు మౌస్ తో, ఇలా స్టెప్ బై స్టెప్ వల్లగా కొంచెం అక్కడికి తీసుకెళ్ళండి. కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కనబడుతుంది కదా. సో ఇప్పుడు మళ్ళీ సైడ్ కి, ఓకే రైట్ వచ్చింది కదా, అంటే మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ కి వస్తే చాలు ఈ ఫోటో ఇలా. ఇప్పుడు జెడ్ రొటేషన్ కి మన కీ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని స్లైట్ గా మీరు ఏం చేస్తారంటే, అంటే మనం ఎటు ఇచ్చినా సరే అది గ్యాప్స్ వస్తుంది చూసారా మధ్యలో, ఆ గ్యాప్స్ వచ్చేస్తున్నాయి, పర్లేదు, నో ఇష్యూ. -5 దగ్గర ఈ రొటేషన్ ఇచ్చి పొజిషన్ నే మళ్ళీ ఇంకొంచెం ఇట్లా పెట్టండి, అంటే ఆ గ్యాప్ ఫిల్ అవుతుంది, సైడ్ కి గ్యాప్ ఫిల్ అయ్యేటట్టు. ఓకేనా, సరిపోతుంది కదా. రైట్, ఒకసారి ప్లే చేసి చూడండి మళ్ళీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నేను, మనం ఎలా యానిమేట్ చేసాం దీని అనేది. ఫస్ట్ ఫోటో 1 రివీల్ అవుతుంది, బట్ ఇదే ఫైనల్ ఎఫెక్ట్ కాదు, ఫైనల్లో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అంటే మనం డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఇస్తాము, మంచి కలర్ కరెక్షన్ చేస్తాం, అప్పటికి చాలా బాగుంటుంది. అంటే మీరు స్టార్టింగ్ లో చూసి ఇది అయిపోగానే ఫోటో 2 కి జస్ట్ అది యానిమేట్ అవుతుంది. అండ్ యానిమేషన్ కూడా మీకు ఎలా ఉంటుందో కొంచెం ఏదో ఫోర్స్ఫుల్ గా ఇలా వెళ్తున్నట్టు ఉంది కదా. సో ఆ మూమెంట్ కూడా మనం మారుద్దాం. ఫస్ట్ ఏంటంటే ఒక రఫ్ గా ఇవన్నీ మనం యానిమేట్ చేసేసుకుందాం. ఓకే, సేమ్ నెక్స్ట్ నల్ 3 రైట్ క్లిక్ ఇవ్వండి, నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఇప్పుడు నల్ 3 వచ్చింది కదా, దీన్ని కూడా అంతే సేమ్ ఒక 5 seconds వరకే దీన్ని ట్రిమ్ చేసుకుని దీని తర్వాత ఇది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నల్ ఇది. ఓకే, దీన్ని యానిమేట్ చేసేద్దాం కదా, మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్. తర్వాత నల్ 4 ఇద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని పొజిషన్ తీసుకోండి, 3D చేసుకోండి. పొజిషన్ అండ్ ఓరియంటేషన్ అన్న జెడ్ రొటేషన్ ఒకసారి ఇచ్చాం కాబట్టి ఇది కూడా ఒకసారి. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి ఇవ్వచ్చు అంటే రెడ్ ఫోటో అంటే మీన్స్ రెడ్ అంటే ఫోటో 5 అనుకుంటే, ఇది ఫోటో 5 కి మనం యానిమేట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడే స్టార్టింగ్ ఇక్కడే ఇద్దాము కీ ఫ్రేమ్, అండ్ ఎండింగ్ లోకి వెళ్ళేటప్పటికి మనకి ఫోటో పొజిషన్ సారీ ఇది మనం పేరెంట్ చేయలేదు. ఓకే, నల్ 3 కి పేరెంట్ చేయాలి. ఇప్పుడు పేరెంట్ చేసి ఈ ఫోటో కావాలి మనకి, ఎగ్జాక్ట్ గా ఆ రెడ్ ఫోటో కావాలి. సో అది ఎందుకు మనకు కనబడతలేదు అంటే ఇది కదా. సో అది ఎక్కడ ఉంది, మనకి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎస్, బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది అది. సో దాన్ని మనం కొంచెం ఫ్రంట్ కి పెట్టుకున్నాం, ఫ్రంట్ కి పెట్టుకుని స్కేల్ డౌన్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా డౌన్ చేసుకుని మనకి పైకి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో అందుకనే ముందే మనం ఎక్కడ ఎలా ప్లేస్మెంట్ చేయాలో మనకు అర్థం కాదు కాబట్టి తర్వాత మనకు కన్వీనియంట్ గా తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, ఇలా అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా. సో ఇది ఉందో చూసారా, మనకి బ్యాక్గ్రౌండ్ లో ఈ ఉన్న ఫోటో ఉంది చూసారా, మీరు దాన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని స్కేల్ ను కొంచెం ఇలా పెంచుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోండి. మరి అంతే, పద్దాక మనం ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎలా అంటే బ్యాక్గ్రౌండ్ 1 సడన్ గా పోయి బ్యాక్గ్రౌండ్ 2 కనిపిస్తుంది చూసారా ఇమేజ్ లో మనకి. సో అది ఎప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ 2 సెలెక్ట్ చేసి టీ ప్రెస్ చేసి ఒపాసిటీ ఉంది కదా, ఒపాసిటీ కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఈ ఫస్ట్ లో పెట్టేసి దాన్ని 0 చేయండి. 0 చేస్తే ఒకసారి చూడండి ఎలా వస్తుంది. అలా ఒకసారి మళ్ళీ జూమ్ లో చూద్దాం. అండ్ ఇంకో నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి, అది 3D చేయండి.
3D చేసి సేమ్ అది కూడా ఒక 5 seconds కి పరిమితం చేయండి. చేసి దాన్ని ఇలా పెట్టేసి ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. పొజిషన్ కీ ఫ్రేమ్ ఇచ్చి అండ్ రొటేషన్ జెడ్ రొటేషన్ దగ్గర కూడా ఒక కీ ఫ్రేమ్ ఇచ్చి అండ్ 20 seconds దగ్గరికి వెళ్ళి దాని యొక్క పొజిషన్ దాని పేరెంటల్ నల్ 4కి ఇవ్వండి. పొజిషన్ ఇలా సేమ్ ఇక్కడ కూడా అంతే. మనకి ఎల్లో కదా ఫోటో ఎందుకు కనబడతలేదంటే వెనక్కు ఉంది. సో ఇక్కడ పెడదాం. ఇక్కడ పెట్టి ఇలా పెడదాం సరిపోతుంది. ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకే. అండ్ ఇప్పుడు అన్ని ఫోటోలు అయిపోయినాయి. బట్ మనకి ఇప్పుడు ఇంకొక ఫోటో రావాలి. అది ఇక్కడ ఉంది. ఇంకోసారి సేమ్ ప్రాసెస్ క్రియేట్ నల్ ఆబ్జెక్ట్ అండ్ మేక్ ఇట్ 3D అండ్ కింద నల్ 4 ఉంది చూసారా, అది నల్ 5కి పెట్టండి. అండ్ దీని యొక్క డ్యూరేషన్ 5 seconds పెట్టండి. అది తీసుకుపోయి లాస్ట్ లో ఇలా పెట్టేసేయండి సరిపోతుంది. రైట్, ఇక్కడ తీసుకురండి కర్సర్. తీసుకొచ్చి దీని యొక్క పొజిషన్ జెడ్ రొటేషన్ పెట్టేసి మనకి ఎడ్జ్ లో కావాలి ఇక్కడ ఇలా పెట్టేసి లాస్ట్కి వెళ్ళిపోండి. కంపోజిషన్ లాస్ట్కి వెళ్ళిపోయి దీని యొక్క పొజిషన్ మనం ఇట్లా తీసుకురండి పక్కకి. ఇంకో ఫోటో ఎక్కడ ఉందో చూడండి, అది మనకు పెట్టాల్సింది. దీన్ని డౌన్ చేస్తున్నాను. పొజిషన్ని -2000 అలా 0 పెడతాను. ఇంకా మైనస్లోకి పెడుతున్నాను. ఒకసారి సరిపోతుంది అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ చూద్దాం ప్లే చేసి. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నల్లో 1 దగ్గర నుంచి అన్ని 5 సెలెక్ట్ చేసి కీబోర్డ్లో యూ ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేస్తే మనకి ఎన్ని కీ ఫ్రేమ్స్ అనేది వస్తాయి. అందులో ఫస్ట్ నల్ 1 సెలెక్ట్ చేయండి. అందులో రైట్ క్లిక్ ఇచ్చి కీ ఫ్రేమ్ అసిస్టెంట్ ఈజ్ ఓకేనా. నెక్స్ట్ నల్ 2 సెలెక్ట్ చేసి 2 కీ ఫ్రేమ్లు సెలెక్ట్ చేసి ఈజ్ షార్ట్ కట్ మనకి షార్ట్ కట్ లో F9 కీబోర్డ్ లో F9 ప్రెస్ చేసిన మనం అంటే ఏంటంటే మూమెంట్ చాలా స్మూత్ మూమెంట్ వస్తుంది అనమాట ఇలా. సో ఇందాక మీద కూడా ఈ మూమెంట్ ఈజీగా వస్తుంది అనమాట. చూడండి. సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు చేద్దాం. ఇవన్నీ ఇలాగే వదిలేద్దాం. ఇవి లాస్ట్ లో చూద్దాం కావాలంటే మళ్ళీ. ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఏంటంటే ఓకే, ఫస్ట్ ఈ ఫ్రేమ్ మనకి ఇది ఫోకస్ అవ్వాల్సిన ఫ్రేమ్. సో ఫోటో సెలెక్ట్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసి స్లైట్ గా పైన పెట్టండి కొంచెం. అంటే మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా రావాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫోటోకి వెళ్ళి మనం అంటే ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఈ ఫోటో ఎక్కడికి వచ్చేసింది, కిందకు వచ్చేసింది. సో దీన్ని కూడా ఎగ్జాక్ట్ గా సెంటర్ ప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, ఇది కిందకు వచ్చేసింది. మూడో ఫోటో, ఇది 3 కాదు 5 ఫోటో. సో ఇది కూడా మనకి ఇలా సెంటర్కి. అండ్ ఇది నెక్స్ట్ ఈ ఫోటో వచ్చేటప్పటికి 4వ ఫోటో ఇక్కడికి రావాలి. మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది సెంటర్ వచ్చేసింది. లాస్ట్ కి ఈ ఫోటో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇది వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, మనకి ఆల్రెడీ ఈ ఫోటో 2వ ఫోటో కదా ఇది. ఓకే మీరు మళ్ళీ 5 ఉంది కదా, అది ఒకసారి మీకు కీ ఫ్రేమ్ యాడ్ చేశారు కదా. సో ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి రావాలి అది ఫోకస్, ఈ బ్యాక్ లో ఉన్న ఫోటో అంటే ఫోటో 3కి రావాలి. సో మీరు దానికోసం ఏం చేస్తారంటే ఇంకొంచెం ఓకే, అది వెనక ఉండిపోయింది. రైట్. సో ఫోటో 3 సెలెక్ట్ చేసి దాన్ని కొంచెం ముందుకు పెట్టండి. ఓకే, ముందుకు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంది చూసారా, ఇది ఇంకొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటో 2ని ఇంకొంచెం పైకి ఇలా అడ్జస్ట్ చేద్దాం. సరిపోతుంది. రైట్. ఇప్పుడు ఇంకొంచెం పక్క ఇలా బ్యాక్గ్రౌండ్ ఫోటో 2ని స్కేల్ కొంచెం పెంచుదాం. ఇది బ్యాక్గ్రౌండ్ లో మనకు కవర్ అయ్యేటట్టు. ఇప్పుడు ఫోటో 3 ఉంది కదా, దీని యొక్క స్కేల్ ని కొంచెం తగ్గిద్దాం. ఇది మన స్క్రీన్ మీదకి సరిపోయేటట్టు. అండ్ అడ్జస్ట్మెంట్ ఇలా చేద్దాం. సరిపోయింది. రైట్. ఒక్కసారి మళ్ళీ లాస్ట్ ఫోటో 4 దగ్గర నుంచి చూద్దాం. రైట్. ఓకే కదా, బాగుంది కదా. అప్ టు యూ అనమాట. అంటే మీరు ఇంకెంత బ్యూటిఫుల్ గా చేయొచ్చు అనేది మీరు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ ఫోటో 1 ఇలా రోల్ అవుట్ అవుతున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఇక్కడ ఈ కార్నర్ లో ఫోటో, ఈ కార్నర్ లో ఫోటో, అండ్ ఇక్కడికి వెళ్ళే ఇక్కడ నుంచి ఈ వెళ్ళే ప్రాసెస్ లో ఈ ఎంటీ స్పేస్ ఉంది చూసారా, ఈ ఎంటీ స్పేస్ లో కూడా ఒక 2-3 ఫొటోస్ అలా చిన్నగా మరి వెరీ చిన్నగా ఇలా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఒక 2-3 ఫోటోలు, ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు సైడ్ లో వెళ్ళినప్పుడు ఒక ఫోటో, అలా పెట్టుకుంటే కనుక మీకు ఇంకా ఎఫెక్టివ్ గా వస్తుంది. ఓకేనా. అది మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు మీరు కొంచెం లేటెస్ట్ గా నేర్చుకోవచ్చు. అది ఇప్పుడు కెమెరా సెలెక్ట్ చేయండి. దాంట్లో కెమెరా ఆప్షన్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్టింగ్ లోకి వెళ్ళండి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంది కదా, అది ఆన్ చేయండి. అండ్ ఫోకస్ డిస్టెన్స్ అండ్ అపర్చర్ ఉంది కదా. సో ఈ అపర్చర్ ని 17 ఉంది. అక్కడ నేను ఒక 300 పెట్టినాను. ఇక్కడ ఏమైందో చూడండి, స్క్రీన్ మీద ఏమైంది, మొత్తం బ్లర్ అయింది. సో దాన్ని అలా వదిలేద్దాం. ఫోకస్ డిస్టెన్స్ ని కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. అపర్చర్ కి కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. సో మీరు
ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేటప్పుడు ఎన్ని సెకండ్స్ దగ్గర మనకు ఆ ఫోటో ఫోకస్ లోకి వస్తుందో చూడండి. సో ఇక్కడ వస్తుంది అనుకోండి, ఒక 4 సెకండ్స్ దగ్గర మనకు ఫోకస్ లోకి వస్తుంది అనుకోండి, లేదా 2 సెకండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోకస్ డిస్టెన్స్ ఉంది చూసారా, ఆ డిస్టెన్స్ ని పెంచండి. ఫోటో ఎక్కడైతే మనకి మంచి ఫోకస్ లోకి వస్తుందో అక్కడ వరకు పెంచండి. ఓకేనా, ఇప్పుడు బాగుంది కదా, ఫోటో ఫోకస్ లోకి వచ్చింది. ఓకే రైట్, అదే ఫోకస్ అలా కంటిన్యూ అవుతుంది. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు ఇక్కడ తీసుకొచ్చేసి ఈ ఫోకస్ ని మనం ఏదైనా టచ్ చేసినా మనకు కీ ఫ్రేమ్ వచ్చేస్తుంది, నో ఇష్యూ. లేదనుకోండి పక్కన ఉన్న బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కీ ఫ్రేమ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్తుంది చూసారా, ఈ వెళ్ళే ప్రాసెస్ లో ఇట్లా వెళ్ళే ప్రాసెస్ లో ఇక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ మనకు అది ఫోకస్ లోనే ఉంది, నో ఇష్యూ, మనకు బాగానే ఫోకస్ లోకి వచ్చింది. బట్ ఇక్కడ నుంచి కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ చేయండి దాన్ని. అంటే లైక్ ఇప్పుడు ఎంత 3, 4, 1, 5 కదా, డీఫోకస్. ఇలా మళ్ళీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి అది ఫోకస్ లో పెట్టండి. ఇలా అంటే ఒకసారి చూడండి, అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు అది ఫోకస్కి వస్తుంది. మళ్ళీ పక్కకి వెళ్ళేటప్పటికి అంటే ఇది ఫోకస్ అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోవాలి, ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది ఫోకస్కి వస్తుంది. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా. అలా మీరు దీన్ని యానిమేట్ చేయొచ్చు. ఏది, ఈ ఫోకస్ పాయింట్ ని మనం యానిమేట్ చేయొచ్చు. కానీ దీనికంటే ఈజీ ఏంటంటే ఈ పెట్టే ఫోటోలే మనం ఈ ఫస్ట్ ఫోటో ఇక్కడ పెట్టాం కదా, దీనికంటే కొంచెం ఎక్కడో లాంగ్ లో పెట్టేస్తే అది ఆటోమేటిక్ గా ఫోకస్ అవుతుంది. సపోజ్ ఎలా అంటే ఇప్పుడు ఈ రెండో ఫోటో ఉంది కదా, ఈ రెండో ఫోటో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఫోటో, ఈ జెడ్ వాల్యూని మనం ఇట్లా వెనక్కి పెట్టేసాం అనుకోండి, ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అలా ఉంది, కానీ మనం వెనక్కి పెట్టేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అది అవుట్ ఆఫ్ ఫోకస్ వస్తుంది, మనకి ఫోకస్లోకి వస్తుంది. సో ఇక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా అలా మీరు యానిమేట్ చేసుకోండి. సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు సపోజ్ మీరు ఫోకస్ గుర్తుపెట్టుకోండి, 2678 దగ్గర ఫోకస్ ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ అదే ఫోకస్ కీ ఫ్రేమ్ ఉండి అండ్ మధ్యలో ఇక్కడ ఈ వెళ్ళే ప్రాసెస్లో దీన్ని మరీ తక్కువ చేసేసుకోండి. ఇలా మళ్ళీ ఇక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ తక్కువ చేసేయండి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఫోకస్ కావాలి కదా, ఎంత ఉందంటే 2678 నేను కాపీ చేశాను, అంత వాల్యూని కాపీ చేశాను. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి దీని యొక్క ఫోకస్ని తీసేయండి. అంటే తీసేయడం అంటే ఏంటంటే మనకు ఆ బ్లర్ ఎఫెక్ట్ కావాలి. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి సేమ్ 26 ఎంత వచ్చింది కదా, ఇంత ఇది సరిపోతుంది. ఓకేనా, ఒకసారి ప్లే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్లే అవుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ 1, 2 అనేది చూద్దాం ఇప్పుడు లాస్ట్లో. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కొక్క ఫోటో స్క్రీన్ మీదకి వస్తుంది విత్ ఫోకస్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ 1 నుంచి 2కి ఇలా షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు ఈజీగా ఇక్కడ తెలిసిపోతుంది కదా. సో ఇప్పుడు దానికి ఏం చేయొచ్చు అంటే 2 సెలెక్ట్ చేసి కీబోర్డ్లో యూ ప్రెస్ చేయండి. యూ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ 1 ఇది విజిబిలిటీ పోతుంది అండ్ ఓకే ఈ ట్రాన్సాక్షన్ అయితే సరిపోతుంది మనకి. ఇలా ఇందడ మరీ గౌరవంగా ఉంది, ఇలా వెంటనే ఇట్లా స్ప్లిట్ అయ్యేటట్టు ఇలా చూసుకుంటే సరిపోతుంది. ఎస్, ఇప్పుడు మనం ఎఫెక్ట్ ఏదైనా ఒక మంచి లైటింగ్ ఎఫెక్ట్ లాగా ఒకటి పెడదాం. సో దానికోసం ఈ లైట్ లీక్స్ అనుకున్నాం కదా మనం ఇందాక, ఈ వీడియోని మనం డ్రాగ్ చేద్దాం. దీంట్లోకి డ్రాగ్ చేసి ఇది స్క్రీన్ మోడ్ లో పెడదాం. దీని యొక్క ఒపాసిటీ కావాలనుకుంటే మనం కొంచెం తగ్గించుకోవచ్చు. 100 ఉంది కదా, సపోజ్ 85 ఇవ్వచ్చు, అంటే మరీ ఎక్కువ కలర్ లేకుండా, లేదంటే 75. ఓకే, దీన్ని మనం డూప్లికేట్లు చేసుకోవచ్చు. కంట్రోల్ డి అండ్ కంట్రోల్ డి అండ్ కంట్రోల్ డి 3-4 సార్లు డూప్లికేట్ చేసి ప్రతిదీ ఇలా పక్కన పెట్టుకోవచ్చు. మనకి ఏది టైం లైన్ మొత్తం సరిపోయేటట్టు ఇలా పెట్టుకుంటే మొత్తానికి ఇది మొత్తం ప్లే అవుతా ఉంటుంది మనకు నీట్గా, చాలా నీట్గా ఇలా ఒక ఎఫెక్ట్ లాగా వస్తుంది. సో ఫైనల్ టచ్ అనమాట. అంటే ఓకే, ఇక మీరు ఇక్కడతో సాటిస్ఫై అయితే మీరు సాటిస్ఫై ఉండి, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫైనల్ టచ్ గా నేను ఏం చేస్తున్నానంటే మన ప్రాజెక్ట్ లో ఉన్న ఈ 5 ఫోటోలు ఉన్నాయి చూసారా, ఈ 5 ఫోటోల్ని నేను మళ్ళీ ఒక్కసారి డ్రాగ్ చేస్తా. ఎందుకో కూడా చెప్తాను నేను. దీన్ని ఫోటో 5 ని కిందకి డ్రాగ్ చేస్తాను. సో దీన్ని డ్రాగ్ చేసి దీన్ని రీనేమ్ చేస్తాను. ఫోటో 5:1 అని పెట్టాను. దీన్ని 3D చేస్తాను. స్కేల్ డౌన్ చేస్తున్నా. డౌన్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేస్తున్నా అండ్ దీన్ని కొంచెం ఇలా పెడతాం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడతో మీరు సాటిస్ఫై అయితే వదిలేయచ్చు ట్యూటోరియల్. బట్ ఇంకొంచెం మనం లుక్ తీసుకొస్తున్నాం దీనికి. ఒక్కొక్క ఫోటోని డ్రాగ్ చేసిన, ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఫోటోస్ ఇవి ఏం పెద్ద కొత్త ఏం కాదు. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఫోటోని దీని యొక్క యాడ్ చేసుకుంటాం డెప్త్ కోసం. ఓకే, దీన్ని ఇట్లా అండ్ ఇంకోటి ఫోటో 3, నెక్స్ట్ ఫోటో 3. అంటే దీంట్లో ఇక్కడ సరిపోతుంది ఇది. నెక్స్ట్ అంటే చూడండి, ఒకసారి చూడండి. ఓకే, స్టార్టింగ్లో ఈ 2 ఫోటోలు బాగా ఫోకస్లోకి వస్తున్నాయి. అది నాకు నచ్చలేదు. అసలు మనకు కావాల్సిందే ఫస్ట్ అది. సో ఇది ఉంది కదా, ఏంటిది ఇది మన జెడ్ వాల్యూ ఉంది కదా. సో జెడ్ వాల్యూ నేను పెంచుతున్నాను, అంటే అట్లా బాగా ముందుకు పెడుతున్నాను. ఇలా పెడుతున్నాను ముందుకి. సో అది ఏమైందంటే ఒక ఫోటోనే సెలెక్ట్ చేస్తాను. ఇది ఏమైందంటే చూడండి, మళ్ళీ నేను స్కేల్ కూడా డౌన్ చేస్తున్నాను. ఇట్లా
ఓకే. ఇప్పుడు దాని యొక్క స్కేలు ఇంకా ముందుకు పెడుతున్నా. బాగా ముందుకు పెట్టేస్తున్నా స్క్రీన్ మీదకి. అంటే ఆటోమేటిక్‌గా ఏంటంటే ఇవన్నీ డీఫోకస్‌లోకి వెళ్తాయి మనకి. ఈ 2 ఫోటోలు. ఓకే. రైట్. ఇప్పుడు ప్లే అయ్యేటప్పుడు మాత్రం ఇవి వెళ్ళిపోతాయి స్క్రీన్‌లోంచి. అది మాత్రం మనకొస్తది. ఓకే. సో, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఫోటో కావాలి మనకి. ఇక్కడ ఒక ఫోటో. ఒక ఫోటో సరిపోతుందిలే. మళ్ళీ ఎందుకన్ని. ఇది ఇక్కడ డ్రాగ్ చేద్దాం. దాన్ని 3డీ చేద్దాం. అండ్ దానికి రీనేమ్ చేద్దాం. లైక్ అంటే ఎందుకంటే రీనేమ్ మీకు కన్‌ఫ్యూజన్ ఉండకూడదు తర్వాత. దాని యొక్క పొజిషన్ జెడ్ వాల్యూ ఇలా పెంచేసి ఎనక పోయిందది. ఇదొకటి బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ స్కేల్‌ని బాగా రైట్. సరిపోతుంది. అంత సరిపోతుంది. దీనికి ఎంత అవసరం లేదు. ఓకే. ఇలా అంటే ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పటికి ఇంకో ఫోటోదేదో క్రాస్ అయినట్టు. అండ్ ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈ ప్లేస్‌లో ఒక ఫోటో. అంటే ఫోటో 2ని తీసుకొద్దాం. కిందకి డ్రాగ్ చేసి దాన్ని 3డీ చేసి దాని యొక్క స్కేల్‌ని డౌన్ చేద్దాం ఫస్ట్. ఎక్కడొచ్చిందది? ఇక్కడొచ్చింది. ఓకే. సారీ. సో, ఇందాక ఫోటో ఇది ఒకటే కదా! రైట్‌లే ఏమైద్దిలే గానీ దాని పొజిషన్ సెలెక్ట్ చేసి నేను అన్ని కీబోర్డ్ షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నానండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. స్కేల్ మళ్ళీ డౌన్ చేద్దాం. ఇలా. ఇప్పుడు చూడండి. జస్ట్ ఏంటంటే ఇది ఇక్కడి నుంచి ఇలా ఎళ్ళేటప్పటికి ఏదో ఒక ఫోటో అడ్డం వచ్చినట్టు అలా. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఎళ్ళేటప్పటికి ఇక్కడ. లాస్ట్‌గా ఇక్కడికెళ్ళేటప్పటికి ఇయన్నీ దాటుకుంటా ఇక్కడికి. సో, సరిపోతుంది అని అనుకుంటున్నాను. ఓకే. రైట్. ఇవన్నీ మనం మినిమైజ్ చేసేద్దాం. మనకి ఇది సరిపోతుంది కదా! ఇప్పుడు ఫైనల్‌గా కొన్ని అడ్జస్ట్‌మెంట్లు చేద్దాం. ఎప్పుడు మనం చేసే ఫైనల్ అడ్జస్ట్‌మెంట్లు చేస్తాం కదా! సో, అలాంటివే రైట్ క్లిక్ ఇవ్వండి. న్యూ అడ్జస్ట్‌మెంట్ లేయర్ అండ్ దానికి కర్వ్స్ లేయర్ తీసుకోండి. లైట్‌గా అడ్జస్ట్‌మెంట్లు. చెప్పేదేం కాదు. ఇందులో చెప్పడానికి ఏం లేదు. షాడోస్‌ని నేను కొంచెం లైట్‌గా డల్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ దీనికే అప్లై చేయొచ్చు. ఇంకో కొత్త అడ్జస్ట్‌మెంట్ అయినా తీసుకోవచ్చు. నేను దీనికే అప్లై చేస్తాను. అదే షార్పెన్. దీనికి షార్పెన్ ఒక 5 ఇవ్వచ్చు. లేదనుకుంటే 15. ఓకే. 15 ఇచ్చాను. బాగుంది. అండ్ ఇంకో ఎఫెక్ట్ అప్లై చేస్తున్నాను. అదే యాడ్ గ్రెయిన్. ఫైనల్ అవుట్‌పుట్ అని పెట్టాను. యాడ్ గ్రెయిన్. సో, దీంట్లో ఇంటెన్సిటీ వచ్చేసి 1 ఉంది కదా! నేను 0.9 ఇస్తాను. మనకు అంత అవసరం లేదు. సరిపోతుంది ఇది. ఇంకా ట్వీక్స్ ఏం అవసరం లేదు. సో, ఈ 3 ట్వీక్స్ చేశాను. అడ్జస్ట్‌మెంట్ లేయర్ మీకు కావాలంటే రీనేమ్ చేసుకోండి. లేదంటే నో ఇష్యూ. సో, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చేసి మనకి ఇలా ఉంది. Thanks for watching. See you soon. If you like the video, please give me a like and subscribe the channel.